తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. ఉమా అనే పదానికి ఓంకారానికి ఉన్న సంబంధము చెప్తాను. ఉమా అన్న పదము ఓంకారము. ఇది చెప్పుకోవాలంటే మనం నవదుర్గల గురించి చెప్పుకోవాలి. నవదుర్గలు ఎవరు? ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేచి, షష్ఠిం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితః. ఈ నవదుర్గలు మనం ఈవిడనే కదా మనం శరన్నవరాత్రుల్లో పూజించుకుంటూ ఉంటాం. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంట. ఈ శైలపుత్రి ఉమా. శైలపుత్రి ఉమా ఎంత అర్థం ఉందంటేనండి, ఈ ఉమలో పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసి అవునండి ఆయన్ని భర్తగా పొందింది. ఆవిడే గౌరీ. ఎందుకు గౌరీ? గౌరవర్ణంలో ఉంటుంది కాబట్టి, అంటే పసుపు చందనము కలిపిన రంగులో ఉంటుందట. అందుకే హిందీలో అంటారు కదా గోరా గోరా అని. గోరాయే గౌరవర్ణము. ఆ చందనము పసుపు కలిపిన వర్ణములో ఉంటుంది. అలాగే పర్వతరాజపుత్రిక కాబట్టి పార్వతి అనే నామంతో పిలువబడుతుంది. శైలపుత్రి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ఉమా అని సంబోధించాను. ఉమా అంటే ఏంటి? ఉ ఆ మా. ఉమా. ఓంకారం ఆ ఉ మా. ఓంకారమేమో ఆ పరమేశ్వరుడి యొక్క అక్షరం, ఈ ఉమా ఏమో అమ్మవారి యొక్క అక్షరం. అవునా? ఉ ఆ మా, ఆ ఉమా అది పరమాత్మ. ఓంకారం ప్రణవం పరమాత్మ. ఈ ఉ ఆ మా ఉమా జీవాత్మ. పరమాత్మ జీవాత్మ అంతే కదా. ఈ ఉమా జీవాత్మ, ఈ జీవాత్మ పరమాత్మలో లీనమవ్వడమే ఆధ్యాత్మికత. ఈ ఉమా ఆ ఓంలో లీనమవ్వడమే ఆధ్యాత్మికత. దీన్ని మనం ఎలా నేర్చుకుంటాం, ఎంత నేర్చుకుంటాం అనేది మన ఇష్టం. ఎంత అర్థం అందుకే చెప్తున్నా. ఎందుకు ఇది చెప్పాను అంటే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇది అంతర్ముఖంగా చూసుకున్నప్పుడే ఈ విషయాలు అర్థమవుతాయి. ఆ ఊమాలో ఊ ఆమా కలవాలి. ఈ జీవాత్మ పరమాత్మలో లీనమవ్వడమే కదా. లీనమవ్వడానికే కదా మనం పుడతా. అవునండి. ఎందుకు పుట్టాము? మన సాధనంతా అందుకే కదా. మనం పరమాత్మలో లీనం అవ్వడానికే పుట్టాను. ఎంత సింపుల్ చూడండి. ఈ ఉమా ఆ ఓంలో లీనమవ్వడానికే పుట్టాం మనం. ఇక్కడ శైలపుత్రి అంటే ఉమా. శైలపుత్రి అంటే ఉమా. ఈ ఉమకి శరీరం ఉంది. ఈ శరీరాన్ని వదిలేసి ఈ ఆ ఉమా పరమాత్మలో ప్రణవంలో లీనమైపోవాలి. అంతే. అందుకే మనం ఓంకారనాదంలో లీనమైపోవాలి. ఇందుకే మనం పుట్టాము. ఈ జీవాత్మని పరమాత్మలో కలపడానికే పుట్టాము. పుట్టిన తర్వాత మనకి చాలా అవసరమయ్యే అవన్నీ చేసుకుంటూ మనము దాంట్లోకి వెళ్ళాలి. మాయలో పడిపోతాం కదమ్మా పుట్టగానే. ఆ మాయలోంచి మనం పుట్టగానే కాదమ్మా, పుట్టిందే మాయలోంచి మనం. అవునండి, పుట్టిందే మాయలోంచి కాబట్టి ప్రతిసారి మాయలోనే పడతాం మనం. ఉమా ఆ ఓంలో కలవడం. ఈ ఉమా అంటేనే శైలపుత్రి. ద్వితీయం బ్రహ్మచారిణి. బ్రహ్మ అనగా వేదం. ఇక్కడ బ్రహ్మచారిణి వేదములందు చరించినది కావున తిరుగుతూ ఉంటుందట. వేదములందు ఆవిడ తిరుగుతూ ఉంటుందట ఈ బ్రహ్మచారిణి. ఆ తల్లి బ్రహ్మచారిణి దుర్గగా అంటే విద్యార్థినిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. రెండవ దుర్గ ఎవరు? బ్రహ్మచారిణి దుర్గ అంటే ఏంటి? వేదములలో చరించున్నది అని అర్థం. బ్రహ్మచారిణి. అలాగే ఈవిడ తెల్లని చీర దాల్చి, కుడి చేతిలో జపమాల పట్టుకుని, ఎడం చేతిలో కమండలం ధరించి ఏదో నేర్చుకోవడానికి వెళ్తున్నట్టు బయలుదేరుతున్నట్టుగా ఉంటుంది. అంటే విద్యార్థిని దశ. ఇక్కడ శైలపుత్రి అంటే పర్వతరాజపుత్రిక పుట్టింది. ఎందుకు పుట్టింది? ఉమగా పుట్టింది. ఉమగా ఎలా పుట్టింది? ఓంలో కలవడానికి ప్రయాణం చూడండి. ఉమగా పుట్టి నేర్చుకోవడానికి బయలుదేరింది. ఉమగా పుట్టి విద్యార్థిగా బయలుదేరింది. ఉమగా పుట్టి విద్యార్థిగా బయలుదేరింది. బ్రహ్మచారిణి దుర్గగా బయలుదేరి. తృతీయం చంద్రగంట. చంద్రుని వంటి
చల్లటి స్వభావము కలది. చంద్రఘంట అంటే చంద్రుడంటేనే వెన్నెల కదండి. నిత్య ఆనందమైనది, పవిత్రమైనది అని కూడా ఈ చంద్రఘంటకి అర్థం వస్తూ ఉంటుంది. నిత్య ఆనందంగా ఉండేది, చాలా పవిత్రమైనది అని కూడా ఈ చంద్రఘంట గురించి మనం చెప్పుకోవచ్చు. ఎల్లవేళ్ళ ఆనందమే ఆ తల్లి. అంటే ఆవిడ ఎప్పుడూ కూడా నిత్య ఆనందాన్నే సేవిస్తూ ఉంటుందట, త్రాగుతూ ఉంటుందట. చంద్రఘంటాదేవి ఎప్పుడు నిత్య ఆనందాన్ని తాగుతూ ఉంటుందట. ఇలా తృతీయ దుర్గ, ఈమెను ఆరాధిస్తే పవిత్రమైన మనస్సు ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ ఉమగా పుట్టి విద్యార్థినిగా వేదాల్లో సంచరిస్తూ పవిత్రమైన భావాన్ని పొంది, అది చూడండి ఒక్కొక్క స్టేజ్, మన మనుషులం కూడా అంతేగా, పుడతాము, పుట్టిన తర్వాత కొంత జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాము, తర్వాత బాల్యము, పవిత్రమైన భావాలను అలవరుచుకుంటూ ఉంటాము. తర్వాత తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకము. ఈవిడ్ని ఆరాధిస్తే మన లలిత సహస్రనామంలో 3 రకాల తాపత్రయాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికము, ఆది భౌతికము అని ఏవో మాట్లాడుకుంటూ ఉంటాం. అవి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈవిడ్ని ఆరాధిస్తూ ఉంటే ఈ తాపముల నుంచి మనల్ని ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, ఈ 3 తాపత్రయాల నుంచి మనకి ఉపశమింప చేస్తుంది. బయటపడేది. బయట ఉపశమనించడం అంటే బయటపడేయడమే. ఉపశమనం పొందడం అంటే ఏంటి? అమ్మయ్య అనుకోవడం. అంటే ఇలాంటివి ఇప్పుడు మనకి ఆధ్యాత్మికంగా ఏదో డౌట్ వచ్చిందండి నాకు, మా గురువు రూపంలో వచ్చి తీర్చేస్తుంది. ఇట్లాంటి తాపత్రయాలు ఎప్పటికప్పుడు ఎన్నో తాపత్రయాలు ఉంటాయి మనకి సంసారంలో ఉంటాయి. ఈ ఆధ్యాత్మికతలో కూడా చాలా తాపత్రయాలు ఉన్నాయి. ఇవన్నీ తాపత్రయాలే, లేకపోతే నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నాను. ఇదంతా కూడా జనాలందరూ నేర్చుకోవాలని మనకి తాపత్రయం. ఇది కూడా తాపత్రయమే. ఈ తాపత్రయాలన్నిటినీ కూడా మనల్ని బయట వేసే తల్లి ఎవరు? చంద్రఘంట. ఎక్కడేమి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ. తర్వాత పంచమం ఎవరు? స్కందమాత, కుమారస్వామి. స్కందుడంటే ఎవరు? కుమారస్వామి. ఇక్కడ స్కందమాత అని చెప్పడానికి అర్థం ఏంటి అంటే, జన్మరాహిత్యాన్ని కోరేవారు స్కందమాతని సేవించాలి. స్కందమాత అంటే ఎవరు? మళ్ళీ లలితాదేవిగా, ఆవిడేగా అన్నీ. అవును, సుబ్రహ్మణ్య స్వామికి అన్నీ ఆవిడే కదండి, అమ్మే కదండి. అమ్మని కొలిస్తే ఏమవుతుంది? జన్మరాహిత్యాన్ని పొందగలము. అమ్మని సేవిస్తూ ఉంటే జన్మరాహిత్యాన్ని పొందగలము. ఏం చెప్పుకున్నాం? శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత గురించి చెప్పుకున్నాం. షష్ఠిం కాత్యాయనీతిచ. ఇక్కడ కేతుడనే ఋషికి కుమార్తెగా జన్మించినది. అంటే బ్రహ్మజ్ఞానులే మనసులో ఉండేటిది. ఇక్కడ బ్రహ్మజ్ఞానము అంటే కేవలం బ్రాహ్మణులే కాదు, ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానులు అంటే కేవలము బ్రాహ్మణులని అర్థం కాదు. ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఎవరెవరైతే ఉత్సాహపడుతూ ఉంటారో వారి మనసుల్లో నివసిస్తుంది ఎవరు? కాత్యాయని. సప్తమం కాళరాత్రి. ఈ కాళరాత్రి అంటే యముడికి కూడా భయమే. ఈ కాళరాత్రి దేవిని కనుక మనం ఆరాధన చేస్తూ ఉంటే, కాళరాత్రి దుర్గ, ఈ దుర్గని కనుక మనం ఆరాధిస్తూ ఉంటే శివశక్తులిద్దరూ మన ఆత్మలో స్థిరంగా ఉంటారు. శివశక్తులిద్దరూ మన ఆత్మలో స్థిరంగా ఉంటారు. ఈవిడంటే యముడికి కూడా భయం. అంటే ఏంటి? అపమృత్యు దోషాలు తొలగాలి అంటే కూడా ఈ కాళరాత్రి దేవిని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ నవదుర్గల యొక్క ప్రత్యేకతను చెప్పుకుంటున్నాం కాబట్టి దాని గురించి చెప్తున్నాను. మహాగౌరీతి చాష్టమం. ఈ దేవతని ఆరాధించిన వారికి అజ్ఞానము నశిస్తూ ఉంటుంది. గౌరీదేవిని చెప్పాను. గౌరీ అంటే గౌరవర్ణం. ఈ గౌరీదేవిని ఆరాధించిన వారికి అజ్ఞానం అనేది నశిస్తూ ఉంటుంది. నవమం సిద్ధిదాత్రీచ. సిద్ధిదాత్రి, అష్టసిద్ధులు. అనిమా సిద్ధి, మహిమా సిద్ధి, లఘిమా సిద్ధి, సిద్ధ సిద్ధి, వసిద్ధి సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భుక్తి సిద్ధి, ఇచ్ఛా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ఇట్లా ఉన్నాయిగా. అవునండి. ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో
ఈ ఆ సిద్ధులన్నీ కూడా వశమవుతాయి. అంటే ఇక్కడ సిద్ధులు వశమైపోవడం అంటే ఏవేవో మహిమలు వచ్చేయడం అని కాదు, మనలో పవిత్రత పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే పవిత్రత పెరుగుతూ ఉంటుందో ఆవిడ్ని మా అంతర్ముఖంగా చూసే భాగ్యాన్ని సిద్ధి పొందడం అంటే ఏంటి? ఆ మంత్రం సిద్ధించింది అంటే అర్థం ఏంటి? అమ్మను చూడగలిగామని అర్థం. అమ్మను చూస్తాము. ఇప్పుడే చెప్పానండి, అంతర్ముఖ సమారాధ్య నీ ఊపిరిలో, మన ఊపిరిలోనే ఉంది కదండి ఆవిడ. ముని మానస హంసిక. అవునండి. మానస హంసిక. హంస అంటే ప్రాణము. మన ఊపిరిని హంస అంటారు, ఊపిరిని హంస అని పిలుస్తారు. నీ ముని మానస హంసిక అంటే ఎక్కడుంది? లోపలే ఉంది కదా. మరి పీలుస్తాం, శ్వాస తీసుకుంటాము, వదులుతూ ఉంటాం. చూడండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు కదా, ఆవిడ ఎప్పుడో చెప్పింది నేను నీ శ్వాసలోనే ఉన్నాను, దాని మీద దృష్టి పెట్టు అని చెప్పింది. నవదుర్గా ప్రకీర్తితాః. ఇక్కడ దుర్గ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దా ఉ ర గ దుర్గా. ఒక్కసారి చెప్పండి అమ్మా. దా ఉ అర్ అంగ్ గ దుర్గా. ఇప్పుడు మళ్ళీ మామూలుగా చెప్పుకోవడం దా ఊ ర గ దుర్గా. దా ప్లస్ ఉ దు, రా ప్లస్ గ దుర్గా. దుర్గా ఇనే ప్లస్ ఈ 5 అక్షరాలు ఏమున్నాయో ద ఊ ర గ దుర్గా, ఈ 5 అక్షరాలు ఏవైతే ఉన్నాయో దాకారం రాక్షస బాధల నుంచి తొలగిస్తుంది. దుర్గా అనే నామమే చాలా విశేషమైనది. దుర్గార్థశమని అని మనం చదువుతూ ఉంటాం, 32 నామాలు చదువుతూ ఉంటాం. ఆ దుర్గా అనే నామం పఠించినంత మాత్రాన్నే ఏమవుతూ ఉంటుంది? దకారము రాక్షస బాధల నుంచి తొలగిస్తుంది. అందుకని అందరు దుర్గమ్మ తల్లి అని దండం పెట్టుకుంటారు. ఈ ఉకారం ఏం చేస్తుంది? విఘ్నాలను తొలగిస్తూ ఉంటుంది. ఉకారం ఏం చేస్తుంది? విఘ్నాలని తొలగిస్తూ ఉంటుంది. అలాగే రకారము రోగాలను తొలగిస్తూ ఉంటుంది. రోగాలని తొలగిస్తూ ఉంటుంది. గకారము పాపాలని తొలగిస్తూ ఉంటుంది. ఆకారము భయములను తొలగించి శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే కలియుగంలో అమ్మవారు ఈ బాధలన్నిటికీ కలియుగంలో మానవులకు ఉంటాయి కాబట్టి దుర్గగా అవతరించింది. దుర్గా అని పలికిన వెంటనే ఇవన్నీ కూడా నశిస్తాయి, దుర్గతులన్నీ నశిస్తాయి. దుర్గా అంటే ఎన్నో బాధల నుంచి విముక్తులమవుతాం. అందుకే ఈ నవదుర్గల యొక్క విశిష్టతని ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగే ఉమా అంటే ఏంటి, ఓం అంటే ఏంటి? ఈ జీవాత్మ పరమాత్మలో లీనమవడం. ఉమా జీవాత్మ అనుకోండి, నేను పుత్రికగా పుట్టాను, నేను పుట్టినందుకు ప్రణవంలో కలవడానికి, పరమాత్మలో లీనమవ్వడానికి. ఈరోజు ఇంతవరకు వైభవంలో చెప్పుకున్నాము. శ్రీమాత్రే నమః.